వెన్నుముక్కల సమస్యలు రాకుండా జాగ్రత్త అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అంటే కాకపోతే ప్రతి ఒక్కళ్ళు చెప్తాం. అందుకనే ఎర్గనామిక్స్ అంటే ఇప్పుడు ఆఫీస్లో కూర్చున్నప్పుడు ప్రాపర్ పోస్చర్ కానీ, టేక్ ఏ సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ తోటి ప్రాపర్గా కూర్చోవాలి. ఇంకోటి ఏంటంటే మానిటర్ అడ్జస్ట్మెంట్ అండ్ డోంట్ సిట్ ఫర్ ప్రొలాంగ్డ్ టైం. అంటే 30 నిమిషాలు 40 నిమిషాల కన్నా కూర్చోవాల్సి వస్తే డెఫినెట్గా 1 or 2 minutes బ్రేక్ తీసుకుని కూర్చోండి. కింద కూర్చోవడం ఒకటి అవాయిడ్ చేయాలి. కింద కూర్చొని కాళ్ళు పైన పెట్టుకుని వర్క్ చేస్తూ ఉంటారు, రకరకాల పొజిషన్లో వర్క్ చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ డెఫినెట్లీ షుడ్ బి అవాయిడెడ్. ఆల్వేస్ హ్యావ్ పాజిటివ్ రిఫ్లెక్స్. ఈ పని చేస్తే నాకు నొప్పి వస్తుంది అంటే మాత్రం అవాయిడ్ చేయాల్సింది. ఇంకొకసారి సమస్య వచ్చింది అంటే మాత్రం మీరు డెఫినెట్గా టేక్ ఏ వాట్ యు కాల్ ప్రాపర్ అడ్వైస్, మెడికల్ అడ్వైస్ తీసుకోండి. చాలామంది ఏంటంటే అంటే ప్రతి ఒక్కడు ఏదో ఒక అడ్వైస్ చెప్పేస్తాడు. ఫస్ట్ డైరెక్ట్గా ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళడమో, లేకపోతే ఫస్ట్ వాళ్ళు కైరోప్రాక్టిస్ వాళ్ళ దగ్గర పోవడమో, లేకపోతే వాళ్ళ దగ్గర. కానీ దీస్ ఆర్ ఆల్ అలైడ్ బ్రాంచెస్. టేక్ అన్ ఒపీనియన్ ఫ్రమ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆర్ ఏ స్పైన్ సర్జన్ ఆర్ ఏ న్యూరో సర్జన్. వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకుని తర్వాత యూ కెన్ ఫాలో దేర్ అడ్వైస్. ఇప్పుడు సపోజ్ నా దగ్గరికి వచ్చారు, బ్యాక్ పెయిన్ ఉంది, మీరు ఫిజియోథెరపీ చేయించుకోవాలంటే నేను అడ్వైజ్ చేయాలి ఫిజియోథెరపీకి వెళ్ళండి అని. అంతేగాని యూ డోంట్ డైరెక్ట్లీ టేక్ అడ్వైజెస్ ఫ్రమ్ నాన్ మెడికల్ పీపుల్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.